కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డీవైఎఫ్ఐ స్వాగతిస్తుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా పదే జరుగుతున్న పరీక్షల పేపర్ లీక్లకు ప్రధాన కారణంగా నిలుస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన డీవైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన పేపర్ లీక్ల కారణంగా విద్యార్థులు ఎదుర్కొన్న తీవ్ర అన్యాయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం నిరంతరం పోరాడిన విద్యార్థులకు, యువతకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించిన అణచివేత చర్యలు, లాఠీ చార్జీలు, అక్రమ నిర్బంధాలను ధైర్యంగా ఎదుర్కొంటూ విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా ఐక్యంగా సాగించిన ఉద్యమం ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. వివిధ ప్రజాస్వామ్య, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల మద్దతుతో సాగిన ఈ పోరాటం యువతలోని చైతన్యాన్ని, పట్టుదలను చాటి చెప్పిందని పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డీవైఎఫ్ఐ స్వాగతిస్తోందని, అయితే దేశవ్యాప్తంగా పదే జరుగుతున్న పరీక్షల పేపర్ లీక్లకు ప్రధాన కారణంగా నిలుస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను వెంటనే రద్దు చేసి పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగిన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలను ఇకపై సహించబోమని, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని మల్లం మహేష్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ నల్గొండ పట్టణ కార్యదర్శి గుండాల నరేష్, మండల కార్యదర్శి కండె యాదగిరి, డీవైఎఫ్ఐ పట్టణ నాయకులు మాదాసు రావణ్, మేడి కిరణ్, కార్లపూడి రాము, వేణు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఇది విద్యార్థి యువత యొక్క పోరాట విజయంగా మేము భావించడం జరుగుతుంది. గత నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు ఆందోళన చేస్తుంటే ఇప్పటి వరకు కూడా పట్టించుకునే ప్రభుత్వం ఈరోజు పోరాట ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, అదేవిధంగా ప్రముఖ సామాజికవేత్తలు సోనం వాంగ్చుక్ కూడా 22 రోజులు అమాని దీక్ష చేసిండు. ఆ తర్వాత విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అనేక మంది అక్కడ అమాని దీక్ష, అదేవిధంగా వివిధ సందర్భంగా పోరాటం చేస్తుంటే అనేక మంది సోషల్ మీడియాలో వీళ్ళంతా దేశద్రోహులు అని చెప్పి, వీళ్ళకు చైనా ఏజెంట్లు అని చెప్పి, పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి అనేక ప్రలాపనాలు పలకడం జరిగింది. కానీ ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే ఎటువంటి ఫండింగ్ రాలేదు, ఇదంతా కూడా ఇక్కడి పోరాట ఫలితం అని చెప్పి కూడా డైరెక్ట్ ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ అనేక విధాలుగా తప్పుడు ప్రచారం చేసే వారందరికీ కూడా ఒక చెప్పదెబ్బు లాంటిది. అయితే ఈ పోరాటంలో పాల్గొన్న వారందరినీ కూడా ఈ సందర్భంగా మేము అభినందించడం జరుగుతుంది. పోరాటం అనేది ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. ఒకరోజు వెనుకైనా ముందైనా. గత నెల రోజుల పాటు అనేక ఇబ్బందులు వచ్చినా కూడా పోలీసులతో లాఠీ దెబ్బలు తిని విపరీతంగా రక్తం ఓడినా కూడా విద్యార్థులు కూడా చెల్లచెదరు కాకుండా అక్కడనే ఉండి ఈరోజు విద్యార్థుల కోసం న్యాయబద్ధంగా నీట్ పేపర్ లీకేజీ దానికి సంబంధించిన పోరాటంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏదైతే రాజీనామా ఉందో ఇది ఒక మొదటి విజయంగా మేము భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయిన విద్యార్థుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి, అదేవిధంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తుందో దీనివల్ల అనేక పేపర్ లీకేజ్ అయితే కనుక దీన్ని మొత్తం రద్దు చేయాలి, దీని ద్వారా పరీక్షలు నిర్వహించొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఆ 2 అంశాల మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ పోరాటంలో భాగస్వామ్యులందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ పోరాటం ఎప్పటికైనా కొనసాగించాలని, ప్రజల పక్షాన, విద్యార్థి యువజన పక్షాల పోరాటాలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.